చార్ట్ డిస్ప్లే మాస్టర్ షేర్ చేయలేదు మాస్టర్. చార్ట్ కనపడుతుందా మీకు? లేదు కదా. షేర్ చేయలేదు సార్. దిస్ ఈజ్ ఏ నేటల్ చార్ట్ ఆఫ్ ఏ మేల్. ఇది పురుష జాతకము. డేట్ 29/6/1957 1:55 8:39కి 81-43-17-15 అనేటువంటి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మీద నిర్మించడమైంది. ఈ చార్ట్ను మీరు గతంలో మనం ముచ్చటించుకున్నదే, కొత్తదేమి కాదు, అయినా మర్చిపోయి ఉంటారు. సరే, ఏదైతేనేమి మనము టాపిక్ అంటే ఒక సంఘటన జరగాలి అంటే అందులో ఆ గ్రహాల యొక్క శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటే ఇదవుతుంది, ఆ కార్యం నెరవేరుతుంది అనేటువంటి దాని గురించి మనము పరిశీలిద్దాం. ఒక్కొక్కటి అంటే జనరల్గా చార్ట్ ఇస్తూనే మనం ఏం చేస్తాము, ప్రామిస్ ఉందా లేదా చూస్తాం. ప్రామిస్ ఉంది అన్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, ఏ దశ ఏ భుక్తిలో జరుగుతుంది, తర్వాత దశ భుక్తి అంతర సూక్ష్మ అవన్నీ లెక్కేసుకుంటాం. దానికంటే ముందు మనము చాలా రోజులైంది కదా, ఒకసారి దాన్ని ఏమంటారు, రివిజన్, పునశ్చరణ చేసుకుందాం. అంటే ఎనీ ప్రామిస్డ్ ఈవెంట్, ఏ ప్రామిస్డ్ ఈవెంట్ happens in the joint period of the significators of houses which take part in enacting the event provided transit agrees. అంటే ఒక ఈవెంట్ జరగాలి అంటే దాంట్లో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ఏమిటిది, ఈవెంట్ మస్ట్ బి గ్యారంటీడ్. అంటే ఈవెంట్ షుడ్ బి ప్రామిస్డ్ ఇన్ దట్ చార్ట్. That is the first one. Second one DBASP, దశాభుక్తి పీరియడ్ లాస్ అంటాం మనం. DBASP ఇవి అన్నీ కూడా should have enough fruitful strength to enact the event. అంటే ఈ దశాభుక్తి సూక్ష్మ ప్రాణ ఈ పీరియడ్ లాస్ అన్నీ కూడా, DBASPs అన్నీ కూడా సరి అయినటువంటి స్ట్రెంగ్త్లో ఉండాలి. ఆ కార్యం నెరవేర్చుటకు సరైనటువంటి సిగ్నిఫికేషన్, ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేషన్ ఆర్ ఫేవరబుల్ సిగ్నిఫికేషన్ కలిగి ఉండాలి. అది రెండవ పాయింట్. మూడవ పాయింట్ ట్రాన్సిట్ అగ్రీస్. ట్రాన్సిట్ కూడా ఫేవరబుల్ గా ఉండాలి. ఈ 3 పాయింట్లు కలిసినప్పుడే వెన్ ఆల్ దీస్ 3 కండిషన్స్ షుడ్ బి సాటిస్ఫైడ్ అట్ ఎ టైమ్, సైమల్టేనియస్లీ అట్ ఎ టైమ్. అది గుర్తుపెట్టుకోండి. ఈ 3 కూడా ఏమేమిటివి, ఈవెంట్ షుడ్ బి ప్రామిస్డ్. అంటే మ్యారేజ్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ తీసుకోండి. మ్యారేజ్ అనేటువంటిది ప్రామిస్ ఉందా లేదా చెక్ చేయాలి. ప్రామిస్ ఉంది, అది నంబర్ 1. నంబర్ 2 దశా పీరియడ్ లాస్ అంటే DBASP అన్నీ కూడా ఫ్రూట్ఫుల్ స్ట్రెంగ్త్, ఎనఫ్ స్ట్రెంగ్త్, వాళ్ళు కార్యాన్ని ప్రసాదించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉండాలి. దే షుడ్ హ్యావ్ ఎనఫ్ స్ట్రెంగ్త్ to enact that event. All the DBASPs should have enough fruitful strength to enact the event. అది రెండవది. మూడవది ట్రాన్సిట్ అగ్రీస్. గోచారం కూడా అనుకూలంగా ఉండాలి. ఈ 3 ఏకకాలమందు ఒకేసారి సాటిస్ఫై అయితేనే ఆ కార్యం నెరవేరుతుంది, లేకుంటే లేదు. అదర్వైజ్ ఇట్ వోంట్ హ్యాపెన్. వెన్ ఆల్ ది 3 conditions, ఏమేంటివి 3 conditions? ఈవెంట్ మస్ట్ బి గ్యారంటీడ్, దశా పీరియడ్ లాస్ షుడ్ హ్యావ్ ఎనఫ్ స్ట్రెంగ్త్ టు ఎనాక్ట్ ద ఈవెంట్, మూడవది ట్రాన్సిట్ అగ్రీస్. ఈ 3 పాయింట్లు కూడా ఏకకాలంలో ఒకేసారి వెన్ ఆల్ ది అబౌవ్ 3 planets, 3 conditions should be satisfied simultaneously at a time, then only the event will be fructified. Otherwise ఇట్ వోంట్ హ్యాపెన్. అది గుర్తుపెట్టుకోండి. ఇది మనము చాలాసార్లు ముచ్చటించుకున్నాం. కాకపోతే మళ్ళీ ఎందుకంటే మర్చిపోయినారు, చాలా గ్యాప్ వచ్చింది కదా, లాంగ్ గ్యాప్. ఒకసారి మతికి చేసుకోవడం అంతే. ఇది మీకు తెలియని విషయమేం కాదు. ఎవ్రీబడి నోస్ ఇట్ ప్రెటీ వెల్. ఆల్ ఆఫ్ యూ నోస్ బెటర్ దాన్ మీ. అందరికీ తెలిసిన సత్యమే, ఇదేం కొత్తదేం కాదు. కాకపోతే చాలా కాలమైంది కదా,
మళ్ళొకసారి పునశ్చరణ చేసుకున్నాము అని. తర్వాత ఈ కస్పల్ ఇంటర్లింక్స్ థియరీలో వింశోత్తరి దశ సీక్వెన్షియల్ ఆర్డర్ అంటే ఏమి? ఇన, శశి, కుజ, రాహు, జీవ, మంద, జ్ఞ, కేతు, భృగు. దీన్ని వింశోత్తరి దశాక్రమం అంటారు. ఇన అంటే రవి, తర్వాత శశి చంద్రుడు, తర్వాత కుజుడు, తర్వాత రాహు, తర్వాత గురువు. ఇన, శశి, కుజ, రాహు, జీవ, తర్వాత గురువు, రాహు, జీవ, తర్వాత గురువు, తర్వాత శని, తర్వాత బుధుడు, తర్వాత వింశోత్తరి దశ సిరీస్. వింశోత్తరి దశ సీక్వెన్షియల్ ఆర్డర్ షుడ్ బి ఫాలోడ్ ఇన్ దిస్ కస్పల్ ఇంటర్లింక్స్ థియరీ. అంటే ఈ కస్పల్ ఇంటర్లింక్స్ థియరీలో వింశోత్తరి దశ సీక్వెన్స్ ఆర్డర్ నే మనము ఫాలో కావాలి. అదొకటి. ఆల్ ది దశాభుక్తి అంతరా సూక్ష్మ ప్రాణ పీరియడ్ లార్డ్స్ షుడ్ బి ఫేవరబుల్ సిగ్నిఫికేటర్స్ టు ఎగ్జిక్యూట్ ద ఈవెంట్. ఆ ఈవెంట్ జరగాలంటే ఈ దశాభుక్తి అంతరా సూక్ష్మ వీళ్ళందరూ కూడా మంచిగా ఫేవరబుల్ గా సిగ్నిఫికేటర్స్ అయి ఉండాలి. అప్పుడే ఆ కార్యం నెరవేరుతుంది. అది ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రతి గ్రహము కూడా 2 రకాలైనటువంటి ఫలితాలను ఇస్తుంది అని మనం ఇంతకు ముందే చదువుకున్నాము. ఏంటి? ఈచ్ అండ్ ఎవరీ ప్లానెట్ గివ్స్ 2-way రిజల్ట్. ఒకటేంటి? పిఎస్ ద్వారా అండ్ అనదర్ వన్ స్టెల్లార్ స్టేటస్. ఈచ్ అండ్ ఎవరీ ప్లానెట్ గివ్స్ ఇట్స్ రిజల్ట్స్ డ్యూరింగ్ ఇట్స్ దశాభుక్తి అంతరా సూక్ష్మ పీరియడ్. అంటే దాని దశాకాలంలో ఏమిస్తుంది? నక్షత్ర స్టెల్లార్ ఫలితాలు ప్లస్ పొజిషనల్ స్టాటస్ ఫలితాలు. పొజిషనల్ స్టాటస్ ఫలితాలు లేకపోతే స్టెల్లార్ ఫలితాలు మాత్రం కంపల్సరిగా ప్రతి గ్రహము ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది తర్వాత ఇంకొక విషయము సోర్స్ ప్లానెట్ అది చాలా ఇంపార్టెంట్. సోర్స్ ప్లానెట్ అనేది ఆ సోర్స్ ప్లానెట్ నే తెలుగులో ఏమంటారంటే సుబ్బారావు గారు ఒక పేరు పెట్టాడు, మంచి పేరు, మూలక గ్రహము అంటాడు. మీకు గుర్తుపెట్టుకోవడానికి సోర్స్ ప్లానెట్ ఆర్ మూలక గ్రహము అంటే ఏమి అది ఒక ఉదాహరణ పూర్వకంగా మనం చూద్దాం దాన్ని. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ పెద్ద చార్ట్లో తీస్తే రవి అనేటువంటి వాడు ఇక్కడ ఈ పెద్ద చార్ట్లో దీంట్లో సిగ్నిఫికేటర్స్ టేబుల్లో సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, సబ్ లార్డ్, రెసిడెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇదంతా ఈ భాగం అంటే రవి 5, 10, 3లను సూచిస్తున్నాడు. వీనికి పిఎస్ ఉంది. అలాగే ఈ మూన్ కూడా పిఎస్ ఉంది. 2, 3, 4, 6, 7 ఇవన్నీ సూచిస్తున్నాడు. అంటే ఏమి? మూలక గ్రహము అని దీనిని అంటారు. అంటే ఇవి రవి అనేటువంటి వాడు 5, 10, 3లను తాను మూలక గ్రహమై సూచిస్తున్నాడు అని. అంటే ఈ మూలక గ్రహము అంటే రూలింగ్ దీన్ని ఏమంటారు? సోర్స్ ప్లానెట్ కు పిఎస్ ఉండని లేకపోని తీసుకోవాలి మనం. ఇక్కడ పిఎస్ ఉంది అని తీసుకున్నారు సార్, ఇక్కడ లేదు అనడానికి లేదు. ఇక్కడ కూడా వీనస్ కు 2, 7, 1, 2, 1, 2, 7, 9, 4, 9, 10, 11, 3 ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ సోర్స్ ప్లానెట్ గా ఇవన్నీ చెప్తాయి అన్నమాట. అంటే ఏమి? సోర్స్ ప్లానెట్ కు పిఎస్ ఉండని లేకపోని ఇక్కడ పరిగణ సైన్ లార్డ్ ద్వారా, స్టబ్ లార్డ్, స్టార్ లార్డ్ ద్వారా, సబ్ లార్డ్ ద్వారా, సబ్ లార్డ్ ద్వారా ఏ హౌసెస్ అయితే ప్రకటించబడినాయో అవన్నీ ఆ మూలక గ్రహము సూచిస్తుంది. సోర్స్ ప్లానెట్ సూచిస్తుంది. ఆ సోర్స్ ప్లానెట్ ఏ భావాలను అయితే సూచిస్తుందో వాటి ద్వారా తాను సూచించబడేటువంటి తాను ఏ నక్షత్ర ఫలితాల ద్వారా ఇస్తాదో అవి ఇస్తుంది. అంటే ఉదాహరణకు ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్ట్ లో సన్ అనేటువంటి వాడు సోర్స్ ప్లానెట్. సన్ హ్యాస్ బికమ్ ఏ సోర్స్ ప్లానెట్. యు సీ 5, 10, 3 ఈ 3, 5, 10 అనేటివి సోర్స్ ప్లానెట్. సన్ సోర్స్ ప్లానెట్ ద్వారా ఇస్తున్నాడు. అయితే ఈ సన్ దశ జరిగినప్పుడు కానీ దశాభుక్తి అంతా సూక్ష్మ ఇవి జరిగినప్పుడు కానీ ఈ ఎవరి ఫలితాలు ఇస్తాడు? పిఎస్ ద్వారా ఈ ఫలితాలు ఇస్తాడు. ప్లస్
రాహు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి రాహు నక్షత్ర ఫలితాలను కూడా ఇస్తాడు. ఈ రాహు నక్షత్ర ఫలితాలతో పాటు ఇక్కడ రాహు రిప్రజెంటేటివ్స్ వీనస్ అండ్ జూపిటర్ అవి కూడా ఇస్తాడు. అన్ని కలిపి ఇక్కడ రాయబడ్డాయి. ఇవన్నీ అక్కడ రాయబడ్డాయి. అంటే ఏమి? మూలక గ్రహమైనటువంటి ప్లానెట్ సన్ 5, 3, 10 మాత్రమే కాకుండా వాటి ద్వారా తాను తాను ఏ నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రం ఏమేమి సూచిస్తున్నాయో ఆ ఫలితాలన్నీ వీటి ద్వారా ఇస్తుంది. రూలింగ్ దీని మూలక గ్రహం అంటాం. అది ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ నక్షత్రం రాహు నక్షత్రం ద్వారా కేవలం రాహు ద్వారా అయితే ఇవే వచ్చేది. 1, 3, 4, 6, 7, 11, 4, 8 ఇవే వచ్చేది. కానీ ఇక్కడ 12 వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? రాహు రిప్రజెంట్స్ వీనస్ అండ్ జూపిటర్. రాహు యాజ్ రాహు ప్లస్ రాహు యాజ్ వీనస్, రాహు యాజ్ జూపిటర్ అన్ని కలిపితే 12 అయినాయి. ఇక్కడ ఇవి రాహు సన్ అనేటువంటి వాడు తన నక్షత్రనాథుడైనటువంటి రాహువు ద్వారా ఇన్ని హౌసెస్ ను ఇండికేట్ చేస్తున్నాడు. కానీ రవి మూలక గ్రహంగా అంటే సోర్స్ ప్లానెట్ గా కేవలం 3 మాత్రమే సూచిస్తున్నాడు. 3, 5, 10 3, 5, 10 ఇవి సోర్స్ ప్లానెట్ సూచించేటివి. సోర్స్ ప్లానెట్ సన్ ఈజ్ ఏ సోర్స్ ప్లానెట్ విచ్ ఇండికేట్స్ 3, 5, 10. ఈ 3, 5, 10 ద్వారా ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడు, 12 హౌసెస్ వచ్చినాయి. ఈ 12 హౌసెస్ కూడా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అనుకో, ఇక్కడ 5, 7, 11 మనకు మ్యారేజ్ కావాలా. 7 ఈజ్ ప్రైమరీ కాస్ట్, 5 and 11 ఆర్ సపోర్టింగ్ కాస్ట్. ఓకే, కానీ ఇక్కడ మూలక గ్రహం ద్వారా రవి సోర్స్ ప్లానెట్ ఇక్కడ ఏముంది? 5 ఉంది. పెళ్లి కావాల్సిన దానికి 5 అనేది ఉంది. కాబట్టి ఈ 5 ద్వారా పెళ్లికి సంబంధించినటువంటి ఇదంతా ఇక్కడ చూపిస్తాడు. 5, 7, 11 ఉంది కాబట్టి మ్యారేజ్ ఇస్తాడు. ఎటువంటి మ్యారేజ్ ఇస్తాడు? ఇక్కడ 5 మూలక గ్రహం ద్వారా 5 లవ్ అఫైర్, ప్రేమ, దోమ, వ్యవహారం. అది తర్వాత ఇక్కడ 10 ఉంది. 10 ద్వారా ఏమి ఇస్తాడు? ఇక్కడ 12 వచ్చినాయి. 10 ద్వారా ఏమి? 10 అనేది ఏమి? ప్రొఫెషన్, సర్వీస్, జాబ్. అట్లా ఇక్కడ 2, 6, 10, 11 ఉన్నాయి. కాబట్టి ఈ మూలక గ్రహమైనటువంటి రవి 10ని సూచించడం చేత 10 ద్వారా 2, 6, 10, 11 ఇక్కడ దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని 2, 7, 10 కూడా వ్యాపారాన్ని తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ 5 ఉంది. చైల్డ్ బర్త్ కూడా సూచిస్తుంది. ఇక్కడ 12 హౌసెస్ ఉన్నాయి. 2, 5, 11 ఫస్ట్ చైల్డ్ బర్త్, 2, 7, 11 సెకండ్ చైల్డ్ బర్త్. అట్లా 3 పబ్లికేషన్స్ 3 కాబట్టి 2, 6, 10 ఉన్నాయి పబ్లికేషన్ ద్వారా. తర్వాత ఇక్కడ చూడు 5 అనేది రవి మూలక గ్రహమై 5 సూచిస్తా ఉంది. 5 అనేది ఏమి? మామూలుగా మనం ఏం చెప్తాము? అన్ని సినిమాలు, డ్రామాలు, ఓపెరా, కళలు, ఫైన్ ఆర్ట్స్. అంటే ఇక్కడ 5 ఉంది. రవి ఏమో తన దశాకాలంలో చెప్పేటప్పుడు ఏమి ఇక్కడ అన్ని వచ్చాయి. 2, 6, 10, 11 వచ్చినాయి. అంటే ఈ కళలకు సంబంధించినటువంటి ప్రొఫెషన్లో కూడా ఈ జాతకుడు రాణిస్తాడు. అట్లా కూడా మనము చెప్పుకోవచ్చు. ఆ రకంగా మనము విశ్లేషణ చేయాలి. అంటే ఏమి? మూలక గ్రహం అంటే ఏమి అంటే ఇక్కడ సైన్ లార్డ్ ద్వారా, స్టార్ లార్డ్ ద్వారా, సబ్ లార్డ్ ద్వారా, సబ్ లార్డ్ ద్వారా, తర్వాత ఇక్కడ ఏమేమి సూచిస్తున్నాడో అవన్నీ కూడా మూలక గ్రహము సూచించేటివి అంటారు. ఇవి నక్షత్రనాథుడైనటువంటి సన్ అనేటువంటి వాడు రాహు స్టార్ లో ఉన్నాడు కాబట్టి రాహు ద్వారా, రాహు యాజ్ ఇట్స్ సైడ్ లార్డ్, రాహు యాజ్ ఇట్స్ స్టార్ లార్డ్, వాటి ద్వారా సూచిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. అంటే దీంట్లో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి అంటే రవి అనేటువంటి వాడు 5, 10, 3కు మూలక గ్రహం అయినాడు. అదే రవి ఇక్కడ 1, 3, 4, 7, 8, 11 రాహు యాజ్ రాహు. తర్వాత రాహు రిప్రజెంట్ వీనస్ ద్వారా ఇవన్నీ, తర్వాత జూపిటర్ ద్వారా ఇవన్నీ కలిపి 12 హౌసెస్ ఏర్పాటు చేసినాయి. అట్లా
ఆ రకంగా భావాలను ఇస్తుంది అని చెప్పేసి మనము తెలుసుకోవాలి. అంటే ఏమి? ఏ ప్లానెట్ yields its results during its dasha period as indicated by the source planet. సోర్స్ ప్లానెట్ ఏమేమి చెప్తాయో వాటి ద్వారానే ఇవన్నీ అమలు జరుగుతాయి. ఇక్కడ ఎన్నన్నా ఉండని, ఇక్కడ సోర్స్ ప్లానెట్ 5 ఉంది కాబట్టి కళల ద్వారా, లేదా మ్యారేజ్, లవ్ అఫైర్, ప్రేమ పెళ్ళి, తర్వాత జాబు, ఉద్యోగము, ఇవి 3 అట్లా వాటికి సంబంధించినటువంటి వాటి ద్వారా జరుగుతుంది. ఓకేనా? పొజిషనల్ స్టేటస్ అప్పుడు ఉన్నాయి కదా సార్. ఏం బాబు చెప్పండి. పొజిషనల్ స్టేటస్ ఉన్నప్పుడే కదా మనం తీసుకునేది జనరల్ గా. అట్లా కాదు. అందుకే నేను చెప్తున్నా, అది పిఎస్ కు ఇక్కడ ప్రామిస్. ఇక్కడ దీనికి మూలక గ్రహము అంటే దాన్ని ఏమంటారు? సోర్స్ ప్లానెట్ కు పిఎస్ ఉండని లేకపోని పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సన్ కు పిఎస్ ఉంది 3, 5, 10, మూన్ కు ఉంది, మార్స్ కు ఉంది. ఇక్కడ చూడండి, ఈ చాట్ లో రెండింటికి మాత్రమే లేదు. శుక్రునికి లేదు, రాహువుకు లేదు. కాబట్టి ఇవన్నీ చూపిస్తాడు శుక్రుడు. ఇవన్నీ 2, 7, 1, 9, 10, 4, 9, 11, 3 ఇవన్నీ సూచిస్తాడు. ఇవన్నిటికీ మూలక గ్రహముగా శుక్రుడైనాడు. అలాగే రాహు కూడా దీనికంతా శుక్రగ్రహము. 3, 4, 1, 3, 4, 7, 6, 1, 11, 8 దీనికల్లా మూలక గ్రహమైనాడు వాడు రాహువు. అంటే మూలక గ్రహమైనటువంటి, అంటే సోర్స్ ప్లానెట్ కు పిఎస్ ఉన్నని లేకపోని అవి ఏవే సూచిస్తాయో వాటన్నిటినీ పరిగణలోకి తీసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ప్లానెట్ 2 రకాలైనటువంటి ఫలితాలు ఇస్తుంది, పిఎస్ ద్వారా, తర్వాత స్టెల్లార్ స్టాటస్ ద్వారా. ఈ రాహుకేతులు మాత్రము రాహు యాజ్ సైన్ లార్డ్, రాహు యాజ్ ఇట్స్ స్టార్ లార్డ్, అన్ని ఫలితాలు రాసుకుంటాం. అది ఒకసారి మళ్ళా మతికి చేసుకుంటున్నాం మనం. ఇవన్నీ మీకు తెలిసినటివే, కొత్తదేమి కాదు. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చెప్తాను. ఈ జాతకునికి 3, 5 నెల 1986 అంటే ఇదేందో తప్పుపడే, 1986 నాడు వివాహమైంది. ఇక్కడ ఆ డేట్ నా పొద్దు వివాహమైంది. 3, 5, 1986 చూద్దాం. 3, 5 ఇది. ఇక్కడ మెర్క్యూరీ సాటర్న్, మెర్క్యూరీ మార్స్ ఈ పీరియడ్ లో వివాహమైంది. ఇది కొంచెం నోట్ చేసుకోండి, మీకు చెప్తా. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మెర్క్యూరీ సాటర్న్, మార్స్, అది డిబిఎస్పి. అప్పుడు వివాహమైంది 3, 5, 96 నా పొద్దు. అయితే ఇక్కడ మీరు ఇది గుర్తుపెట్టుకున్నారా? మెర్క్యూరీ సాటర్న్, మార్స్ అంటే 3 గ్రహాలే, మెర్క్యూరీ, సాటర్న్, మార్స్. ఇక్కడ చూడండి, దశాభుక్తి మెర్క్యూరీ అయినాడు. ఆ మెర్క్యూరీ చూడండి, ఇక్కడ మ్యారేజ్ అయింది ఆ రోజు 3, 5, 86 నా పొద్దు. మ్యారేజ్ అయినప్పుడు సోర్స్ ప్లానెట్ ఏం చెప్తా ఉంది? సోర్స్ ప్లానెట్ చూడండి, ఇక్కడ సోర్స్ ప్లానెట్ 5 మ్యారేజ్ కావాల్సిన హౌసెస్ 5, 7, 11 కదా. కనీసం ఒకటైనా సోర్స్ ప్లానెట్ ఇండికేట్ చేయాలా? ఇక్కడ చేసింది చూడు, 5 అనేది ఉంది. తర్వాత ఇంకొకరెవరు? బుధ సాటర్న్ అండ్ మార్స్. సాటర్న్ చూడండి, 5, 7, 11 లో ఏదో ఒకటి ఉండాలి. 11 ఉంది. సోర్స్ ప్లానెట్ గా 7 ఉంది, 11 ఉంది, 11 ఉంది, 7 ఉంది, 11 ఉంది సోర్స్ ప్లానెట్. తర్వాత ఇంకొకడెవడు?
మార్స్. మార్స్ తప్పిది. బుక్లో నేను ఆయన బుక్లో ఇచ్చిన దాని ప్రకారంగా ఆయన అట్లా ఇచ్చినాడు, కానీ అక్కడ కాలే. సుబ్బారావు గారి బుక్ సార్. అది టైమింగ్. ఆయన మీరు ఈ చార్ట్ కావాలంటే పాఠం చెప్పాలంటే నాకు సిగ్నిఫికేటర్స్ కరెక్ట్గా ఉండాలి. అందుకని నేను దీన్ని మార్చుకున్నా. 1-55-11-839 మార్చుకుంటే సిగ్నిఫికేటర్స్ కరెక్ట్ వస్తుంది. ఆయన ఇచ్చిన టేబుల్కు మన టేబుల్కు సరిపోతుంది. ఆయన టేబుల్ కూడా ఇచ్చినాడు, సిగ్నిఫికేటర్ టేబుల్. ఆ టేబుల్కు నా టేబుల్కు సరిపోయింది ఇది. అందుకు నేను మార్చుకున్నా. కానీ అక్కడ ఆయన ఏమంటున్నాడు, ఆయన పుస్తకంలో ఈ బుధ శని శుక్రలో అయింది అంటాడు. బుధ శని శుక్ర, బుధ శని శుక్రలో ఇదిగో శుక్ర 7 and 11 ఉంది ఆయన లెక్క ప్రకారంగా. మనకు ఇక్కడ మార్స్ వచ్చింది. కాబట్టి అంటే ఏమిటంటే ఏ ఈవెంట్ జరిగినా కూడా మూలక గ్రహము తప్పనిసరిగా సూచిస్తా ఉంది కావలసిన హౌసెస్ అన్ని. 5 or 7 అంటే ఒక ఈవెంట్ అమలు జరగాల అంటే, ఇప్పుడు మ్యారేజ్ అనేటువంటి ఈవెంట్ అమలు జరగాలంటే దాంట్లో ఉన్నటువంటి డిబిఎస్పి లాస్ అందరూ, దశానాథులందరూ కూడా 5 or 7 or 11 సూచిస్తున్నాయి, మూలక గ్రహంగా సూచిస్తా ఉన్నారు. అప్పుడే అదే అవుతుంది. ఇది ఒక మంచి పాయింట్. ఇంత క్రితం మనము దీన్ని ముచ్చటించుకోలేదు, నాకు తెలిసి, నాకు గుర్తుండి. ఒకవేళ చెప్పినా చెప్తున్నాడు ఆయన. ది ఇంపార్టెన్స్ ఆఫ్ సోర్స్ ప్లానెట్. వాట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఫ్రమ్ దిస్ లెసన్, ఇంపార్టెన్స్ ఆఫ్ సోర్స్ ప్లానెట్ ఏమి అంటే, ఆ సోర్స్ ప్లానెట్ ఏదైతే ఉందో ఆ దశాభుక్తులు అవన్నీ కూడా చూపిస్తున్నాయి. 5, 7, 11 సూచించినప్పుడే వివాహమైంది. అదే రకంగా ఈ జాతకుడు కేతు మహాదశలో ఫారిన్ పోయినాడు. కేతు మహాదశలో అంటే 19/8/2002లో పోయినాడు అంటాడు. చూద్దాం, ఏం ఒకవేళ కొంచెం తేడా వస్తే రావచ్చేమో, చూద్దాంలే. ఏం మనకేం డేట్ ఏమి 19/8/2002లో కేతు దశలో పోయినాడు అంటాడు. కరెక్ట్, కేతు దశలో పోయినాడు. కేతు శుక్ర బుధ శని ఉంది బుక్కులో, కానీ ఇక్కడ చంద్ర వచ్చింది మనకు. సరే, ఆయన ఇచ్చినట్టుగా చూసుకోండి మీరు, ఎందుకంటే ఇవి నేను మార్చినా కదా, తారుమారు అవుతాయి. పాఠం కోసం నేను మార్చుకోవాల్సి వచ్చింది. కేతు దశలో పోయినాడు. ముందు దశాలాడును విశ్లేషణ చేద్దాం. దశాలాడ్ కేతు చూడండి. కేతు ఫారిన్ పోవాలంటే 3, 9, 12 ఉండాలా. ఎక్కడన్నా ఉందా ఇక్కడ? 3, 9, 12 లేదు. చూడండి, కేతు లేడు. మళ్ళీ ఎట్లా పోయా? స్టార్ లార్డ్ రిప్రజెంటేషన్. స్టార్ లార్డ్ వీనస్ రిప్రజెంట్ చేస్తున్నాడు. 3, 9, 12 రిప్రజెంటేటివ్స్ అయినటువంటి మార్స్ అండ్ వీనస్ ను చెక్ చేస్తే బయటపడతాయి. ఎందుకంటే రాహుకేతువులు తమ ఫలితాలతో పాటు వారి రిప్రజెంటేటివ్స్ యొక్క ఫలితాలను కూడా ఇస్తాయి. బోత్ నోట్స్ గివ్ విత్ దేర్ సైన్ లార్డ్ అండ్ స్టార్ లార్డ్ రిజల్ట్స్ అలాంగ్ విత్ దేర్ ఓన్ రిజల్ట్స్. అంటే రాహుకేతు, రాహు యాజ్ ఇట్స్ సైన్ లార్డ్, రాహు యాజ్ ఇట్స్ స్టార్ లార్డ్. అలాగే కేతు యాజ్ సైన్ లార్డ్, కేతు యాజ్ స్టార్ లార్డ్. అట్లా కేతు యాజ్ కేతు ఇవ్వలేదు. 3, 9, 12 లేదు ఇక్కడ. అయినా లేదే ఎట్లా అని చెప్పేసి మనం భయపడాల్సిన పనిలే. కేతు రిప్రజెంటేటివ్ మార్స్ చూడండి 12 ఉంది ఇక్కడ. 12 సబ్లార్డ్ 12. అలాగే వీనస్ ద్వారా అదో 9 ఉంది. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 3 ఉంది. 9 మనకు కావాల్సినవి వచ్చినాయి. అలా చూసుకోవాలి. అట్లనే ప్రతిదీ చూసుకోండి. కేతు తర్వాత శుక్ర చూడండి. శుక్ర ఇదిగో 9 ఉంది. తర్వాత బుధ చూడండి 3 బుధుడు 3 కూడా ఫారిన్ పోవడానికి సపోర్టింగ్ కస్పది.
అట్లనే శని శాటర్న్ 12 ఉంది. అలా మనము చూసుకోవాలి. అంటే ఏమి ఈ దీన్ని ఏమంటారు సోర్స్ ప్లానెట్ ఈవెంట్ జరిగినప్పుడు ఆ దశాభుక్తుల్లో కూడా చూపిస్తూ ఉంది. అది 5, 7, 11 మ్యారేజ్లో, మీ 3, 9, 12 దీంట్లో అట్లా ప్రతిదీ. తర్వాత ప్రతి గ్రహము కూడా నక్షత్ర స్థితి స్థాపక ద్వారా, అంటే స్టెల్లార్ స్టాటస్ ద్వారా, తర్వాత పొజిషనల్ స్టాటస్ ద్వారా తన దశాకాలంలో ఫలితాలు ఇస్తుంది అని ఇంతకుముందే మనము చెప్పుకున్నాం. తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటివి గుర్తుపెట్టుకోవాల్సినవి, అంటే ఇవన్నీ మీకు తెలిసినటివే, ఒకసారి రివిజన్ చేయడం. మ్యారేజ్కి కావాల్సిన హౌసెస్ ఏమి, ప్రతి ఈవెంట్కు ఒకటి మెయిన్ హౌస్, సపోర్టింగ్ కప్స్ ఉంటాయి. అట్లనే మ్యారేజ్కి 5, 7, 11 అంటే 7 అనేది ప్రైమరీ కప్, 5, 11 సపోర్టింగ్ కప్, ప్రైమరీ కప్, సపోర్టింగ్ కప్. అట్లా విదేశాలకు పోవడానికి 12 ప్రైమరీ కప్, 3, 9 సపోర్టింగ్ కప్. చైల్డ్ బర్త్కు 5 ప్రైమరీ కప్, 2 and 11 సపోర్టింగ్ కప్. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ అబ్బా, హైయర్ ఎడ్యుకేషన్ 9, 4 9 మెయిన్ 4 హైయర్ ఎడ్యుకేషన్ కు ప్రైమరీ కప్ 9 అవుతుంది, 4, 11 అంతే. అట్లా అట్లా కొన్ని గుర్తు పెట్టుకోవాలి మీరు. ముఖ్యమైనటివి మనకు అంటే డైలీ ప్రాక్టీస్ లో వచ్చేటివి కనీసం అవన్నా. ఇప్పుడు చైల్డ్ బర్త్, ప్రొఫెషన్ కు 2, 6, 10, 6 సర్వీస్, 10 ప్రొఫెషన్, 7 బిజినెస్. అట్లా కొన్ని ముఖ్యమైనటివి ఫింగర్ టిప్స్ మీద గుర్తుండాల. ముఖ్యమైనటివి అవి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సన్ అనేటువంటి వాడు మూలక గ్రహం ద్వారా 3, 5, 10 సూచించినాడు. ఇక్కడ చూడండి ఎన్నో వచ్చినాయి. ఇవన్నీ వచ్చినాయని మనం కంగారు పడాల్సిన పనిలే. ఇవి ఎన్ని ఈ సన్ రవి కాలంలో ఈ వీటి ద్వారానే ఇవి జరుగుతాయి. 5కు సంబంధించినటువంటివి ప్రేమ పెళ్లి కానీ, లేదా ఆర్ట్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్ ద్వారా ఏమైనా, ఇక్కడ 5 ఆర్ట్స్ 5 ఉంది కాబట్టి. తర్వాత 10 ఉంది ప్రొఫెషన్ సంబంధించినటివి. తర్వాత 3 ఏమి పబ్లికేషన్స్, అవన్నీ. అంటే ఇవి ముఖ్యమైనటువంటివి. ఇవి దీంతో ఆధారపడి ఉంటుంది. అది మీరు గమనించాలి. అయితే ఇక్కడ మనకు ఈ గ్రూపింగ్ అప్ హౌసెస్ లో మనం చూసుకోవాలి. ఇక్కడ 5 ఉంది. ఇక్కడ 5 ఉన్నప్పుడు ఇక్కడ ఏమి మనకు 7, 11 ఉన్నా చాలు, మ్యారేజ్ అవుతుంది. 5, 7, 11 ఉంది, ఇంకా మంచిదే. ఇక్కడ 5 ఉంది. ఆర్ట్స్ 2, 6, 10, 11 వాడు సినిమాల్లో రాణిస్తాడు, డ్రామాలలో రాణిస్తాడు, సింగింగ్ లో రాణిస్తాడు. ఎందుకు ఇది 5 అనేది కూడా అన్ని దాంట్లోనే వస్తుంది కదా, ఫైన్ ఆర్ట్స్ లోనే. ఇక్కడ కాబట్టి అట్లా ఆ రకంగా మీరు ఆలోచన చేయాలి. 10 ప్రొఫెషన్ అంటే అది బిజినెస్ కావచ్చు, లేకపోతే జాబ్ కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. ఇది 10 ఇక్కడ 2, 6, 10 ఉన్నాయి. ప్రొఫెషన్, జాబ్, సర్వీస్ లోకి పోతాడని. లేదా 2, 6, 10, 2, 7, 10 ఉందనుకో, అప్పుడు వ్యాపారము. అట్లా 2, 5, 10, 11 ఉంటే ఆర్ట్స్ లో, ఫైన్ ఆర్ట్స్ లో. అట్లా మనం గ్రూపింగ్ ఆఫ్ హౌసెస్ గుర్తు పెట్టుకోవాలా మొత్తానికి. అలా గుర్తు పెట్టుకుంటే చాలు. అది ఈరోజు మనము చెప్పుకోదలసినటువంటి ముఖ్యమైనటువంటి దీనిలను జస్ట్ ఇది మీరు కావాలంటే మీరు తీసుకోండి, మీరు రాసుకోండి, లేకపోతే ఫోటో తీసుకొని. ఇప్పుడు మనం ముచ్చటించినటువంటి పాయింట్స్ అన్ని ఇక్కడ రాశాను. ఈరోజు క్లాస్ 1 డేటెడ్. ఈరోజు capability of planets in executing an event. A promised event happens in the joint period of the significators of houses which take part in enacting an event provided transit agrees.
అంటే ఏమి 3 పార్ట్లు దీంట్లో ఈ స్టేట్మెంట్లో 3 ఉన్నాయి. ఈవెంట్ మస్ట్ బి గ్యారంటీడ్ లేదా ప్రామిస్ చేయాలా. దశా పీరియడ్ లార్డ్స్ షుడ్ హ్యావ్ ఎనఫ్ ఫ్రూట్ఫుల్ స్ట్రెంత్ టు ఎనాక్ట్ ద ఈవెంట్. సి ట్రాన్సిట్ అగ్రీస్. When all the above 3 conditions should be satisfied simultaneously at a time, then only an event will be rectified. Otherwise, it won't happen. Adi. Tarvata, Vimshottari Dasha sequential order should be followed in this Kaspal interlinks theory. Kaspal interlinks lo Vimshottari Dasha sequential orders. అంటే ఈనా శశి కుజరాహుర్ జీవ మందగ్న క్రీతుర్ భృగు అవన్నీ. అలాగే ఆల్ దశా పీరియడ్ లార్డ్స్ షుడ్ బి ఫేవరబుల్. వాళ్ళు అనుకూలంగానే ఉండాలా. తర్వాత ఈ దశా పీరియడ్ లార్డ్స్ కూడా అందరూ దశా భుక్తి అంతరా సూక్ష్మ వినయే వీళ్ళందరూ కూడా దశానాథుని యొక్క అదుపు ఆజ్ఞల్లోనే ఉంటారు. అంటే దశానాథుడు సూచించినట్లయితే ఏమి వాళ్ళు ఇవ్వరు. దశానాథుడు ఏం చెప్తే అవే ఇవ్వాలి. అంటే దశానాథుడు పెండి చెప్పినాడు సూచించిన అంటే పెండి మిగతావి వాళ్ళు కూడా పెళ్లికి సహకరిస్తారు. అంతేగాని దశానాథుని తెలియకుండా ఏమీ ఇవ్వడానికి వీల్లేదు. అది ఇంపార్టెంట్. ఆ పాయింట్ అందరికీ తెలిసినటువంటిదే. ఒకసారి మళ్ళా రివిజన్ చేసుకోవడం అంతే. తర్వాత ఏ ప్లానెట్ ప్రొవైడ్స్ ఇట్స్ రిజల్ట్స్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ 2 points. ఏమిటి? ఏ ప్లానెట్ ఈల్డ్స్ ఇట్స్ ఎఫెక్ట్స్ డ్యూరింగ్ ఇట్స్ దశా పీరియడ్ యాజ్ ఇండికేటెడ్ బై ది సోర్స్ ప్లానెట్. ఇందాక చెప్పినామే రవి అనేటువంటి వాడు 3, 5, 10కు సూచించినాడు కాబట్టి ఆ వాటి యొక్క ఫలితాలను ఇస్తాడు వాడు. ఎట్లా? ఏ ప్లానెట్ రెండోది ఏ ప్లానెట్ ప్రొవైడ్స్ అవుట్కమ్స్ డ్యూరింగ్ ఇట్స్ దశా పీరియడ్ బేస్డ్ ఆన్ ఇట్స్ స్టెల్లార్ అండ్ పొజిషనల్ స్టాటస్ ద్వారా ఇస్తాడు. అది ఇప్పుడు మనం ముచ్చరించుకునేటువంటి పాయింట్లన్నీ ఇవి ఇంగ్లీష్లో. ఎందుకంటే మనము తెలుగులో ముచ్చరించుకుంటాం, వాళ్ళకు హిందీ ఉంటారు, ఇంగ్లీష్ ఉంటుంది, వాళ్ళకు రాదు. కాబట్టి దానిలను మనము ఇంగ్లీష్లో నాకు తెలిసినంత వరకు పెట్టడం జరిగింది. దశా లార్డ్ షుడ్ బి రిలేటెడ్ టు ది ప్రైమరీ కస్ప్ either డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఇది మామూలే. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది దశా పీరియడ్ లార్డ్స్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ది ఈవెంట్. అంతే కదా. దశా పీరియడ్ లార్డ్ వాని నేచర్ ఆఫ్ ది ఈవెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అది ఈవెంట్ మ్యారేజ్ అయితే 5, 7, 11 అట్లా. ఏ ప్లానెట్ గివ్స్ ఇట్స్ రిజల్ట్స్ డ్యూరింగ్ ఇట్స్ దశా పీరియడ్ విచ్ ఆర్ సిగ్నిఫైడ్ వేరియస్ రిలేటెడ్ హౌసెస్. ఓన్లీ రిలవెంట్ హౌసెస్ ఆఫ్ అన్ ఈవెంట్ షుడ్ బి అనలైజ్డ్. వీ నీడ్ నాట్ థింక్ అబౌట్ ద రిమైనింగ్ హౌసెస్. అందుకే ఇంతకు ముందు చెప్పినది మీకు ఇది. ఇక్కడ మనము ఇక్కడ 5, 7, 12 దండిగా ఉన్నాయి. 12 హౌసెస్ వచ్చినాయి. ఏందబ్బా 12 హౌసెస్ వచ్చింది, మనం దాని గురించి ఆలోచించాలని పనిలే. దండిగా ఉంటాయి అవి. మనకు కావాల్సింది ఇక్కడ సోర్స్ ప్లానెట్ 5 చెప్పింది. 5 అనేది ఏమి? ప్రేమ వివాహాన్ని సూచిస్తుంది. కాబట్టి ప్రేమ 5, 7, 11 7, 11 దీంట్లో ఉంది. 5, 7, 11 ఉంది. కాబట్టి ఇది ప్రేమ వివాహాన్ని ఇస్తుంది. రవి అనేటువంటి వాడు మూలక గ్రహం అయ్యి 5ను సూచిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ 5, 7, 11 ఉంది. కాబట్టి ప్రేమ వివాహాన్ని సూచిస్తున్నాడు. అదే రవి స్టార్లా ఇక్కడ 10 సూచిస్తున్నాడు మూలక గ్రహంగా. సోర్స్ ప్లానెట్ 10. ఇక్కడ 2, 6, 10, 11 ఉన్నాయి కాబట్టి జాబ్ను సూచిస్తుంది. 2, 7, 10, 11 ఉన్నాయి కాబట్టి వ్యాపారాన్ని. అట్లనే ఇక్కడ 3 ఉంది. ఈ 3 ద్వారా ఇంకొకటి 3, 9, 12 ఉంది. ఇక్కడ ఫారెన్ పోవడానికి కూడా దోహదపడుతుంది. ఇది కూడా దోహదపడుతుంది. అలా మనము విశ్లేషణ చేయాల. తర్వాత ఇక్కడ for instance, suppose to enact an event of marriage, all the period laws should be related to either 5 or 7 or 11. All the DBS should be source planet. వాళ్ళు అదే సోర్స్ ప్లానెట్ కావాలని ఇంతకుముందు మనం ముచ్చరించుకున్నాం కదా ఆ చాట్లో. కేతు దశలో విదేశాలకు పోయాడు అని చెప్పేసి. కేతు 3, 9, 12 లేనప్పటికీ వాటి రిప్రజెంటేటివ్స్ ద్వారా పరిశీలిస్తే మార్స్ వీనస్ ద్వారా 12, వీనస్ ద్వారా 9 ఉన్నందుచేత అతను ఆ కేతు దశలో వెళ్ళడానికి ఆస్కారం అయింది అని చెప్పేసి చూపడం జరిగింది. అవే మనం ఏవైతే ముచ్చటించుకున్నామో వాటినే ఇక్కడ ఆంగ్లంలో పెట్టినాను. ఇవి మామూలుగా ఇప్పుడు ఈవెంట్, ప్రైమరీ కస్ప్, సపోర్టింగ్ కస్ప్ ఫర్ మ్యారేజ్ 7, 5, 7, 11, చైల్డ్ బర్త్ 5, 2, 7, 2, 11, ఫర్ అబ్రాడ్ 12, 3, 9, ఫర్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ 9, 4, 11 అట్లా.
ఇక్కడ డెత్ ఈవెంట్ కు 108 ప్రైమరీ కస్ప్ 108 డెత్ ఈవెంట్ కు. సపోర్టింగ్ ఏమి మారక బాధక హౌసెస్. మారక హౌసెస్ ఏమి 2712 మూడు కూడా మారక హౌసెసే. బాధక హౌసెస్ ఏమి ఫర్ ఎవరీ లగ్నాన్ని బట్టి మారుతుంది. అదే చర లగ్నం అయితే 11, ఫిక్చర్ సైన్ అయితే 9, కామన్ సైన్ అయితే 7. ఇవి గుర్తుపెట్టుకోవాలి అన్ని. చాలా రోజుల తర్వాత మనము మళ్ళీ ముచ్చరించుకోవడం జరిగింది. అంటే ఏమి రికలెక్షన్, ఇది మీకు తెలిసినటువంటిదే, కొత్తదేమీ కాదు. ఒకసారి మళ్ళా పునశ్చరణ గుర్తుకు తెచ్చుకోవడం, ఎందుకు లాంగ్ గ్యాప్ వచ్చింది కాబట్టి. ఓకే, టుడేస్ క్లాస్ ఈజ్ ఓవర్. మళ్ళా నెక్స్ట్ క్లాస్లో మళ్ళా కలుద్దాం.